అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ పామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. ముందుగా అందరికీ రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం కోసం చాలా రకాలైన ప్రసాదాలను చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు ఒకలాగే కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయాలనుకున్నప్పుడు నేను చూపించిన ఈ రెండు రెసిపీస్ని ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది, కొంచెం డిఫరెంట్గా టేస్టీగా కూడా ఉంటాయి. అంతేకాకుండా చాలా హెల్దీగా కూడా ఉంటాయండి. ఎలా చేయాలో అస్సలు లేట్ చేయకుండా ఈ వీడియోలో అయితే చూసేద్దామా. స్మాల్ రిక్వెస్ట్, ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు నేను చేయబోయే మొదటి ప్రసాదం కోసం 1 కప్పు గోధుమ పిండి, అలాగే బెల్లం సిరప్ని కూడా తీసుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి హీట్ చేసుకున్నాను. నెక్స్ట్ 2 స్పూన్స్ వరకు ఘీని అయితే యాడ్ చేసుకున్నానండి. దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కాజు వేసుకుంటున్నాను. వీటిని ఒక 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి కిస్మిస్ని కూడా తీసుకుంటున్నానండి. ఇది మీ చాయిస్, తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. చాలా మందికి కిస్మిస్ అంటే ఇష్టం ఉండదు, సో అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయండి. వీటిని మంచిగా వేయించుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలి ఉన్న గీలోకి 1 కప్ వరకు గోధుమ పిండిని అయితే తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలండి. 5 to 6 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్నట్లయితే గోధుమ పిండి అనేది మంచిగా కలర్ చేంజ్ అయ్యి అరోమా అనేది చాలా బాగా వస్తుందండి. సో ఇలా ఉంటే మనకి గోధుమ పిండి ఫ్రై అయిందని అర్థము. పిండిని పక్కన పెట్టుకుని ఇప్పుడు వేరొక గిన్నెలోకి 1.5 కప్ వరకు బెల్లం సిరప్ తీసుకున్నానండి. 2.5 కప్స్ వరకు వాటర్ అయితే వేసుకుని కొద్దిగా మరగనివ్వాలి. అదే బెల్లం తీసుకున్నట్లయితే కనుక 3 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసి మరగనివ్వండి. సో ఇలా మరిగించుకున్న బెల్లం వాటర్ని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ పిండిలోకి అయితే వేసుకుంటూ విస్కర్తో మంచిగా కలుపుకోవాలి. ఇలా బెల్లం వాటర్ని యాడ్ చేస్తున్నప్పుడు ఫ్లేమ్ అనేది లోలో మాత్రమే ఉంచుకోవాలండి. సో ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఉండలు పట్టేస్తుంది. కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉంటే మంచిగా హల్వాలా అయితే రెడీ అవుతుంది. బెల్లం వాటర్ అంతా వేసేసిన తర్వాత మరొక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే ఈ హల్వా అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. సో అలా అయినప్పుడు ఇది మనకి కుక్ అయిపోయిందని అర్థం అండి. ఫైనల్గా కొద్దిగా గీని కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 2 యాలకులను తీసుకుని దంచుకుని అయితే దీంట్లోకి యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కిస్మిస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్నట్లయితే చాలా నీట్గా మనకి ఈ హల్వా అనేది రెడీ అయిపోతుంది. ఒక చిన్న మాట అండి, నేను చూపించిన ఈ రెసిపీస్ ప్రసాదం కోసం మాత్రం ఎలా చేసుకోవచ్చని. ఇది మాత్రం ప్రసాదం కాదండి, ఎందుకంటే మేము వీడియోస్ అనేది ముందే షూట్ చేసుకొని మీకు అందజేయాలి కదా. సో అందుకనే ముందుగానే చెప్తున్నాను. ఈ గోధుమ పిండి హల్వా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనకి రెండవ ప్రసాదం చేసుకోవడానికి కావాల్సింది మెయిన్గా అరటిపళ్ళు, అలానే ఖర్జూరం అండి. మెయిన్గా ఇవి ఉంటే సరిపోతుంది. నేను 3 అరటిపళ్ళను తీసుకున్నాను. వీటిని మంచిగా పీల్ చేసేసి ఒక గిన్నెలోకి వేసుకున్నాను. మీ దగ్గర బాగా పండిన అరటిపళ్ళు ఉంటే వాటిని తీసుకోండి. ఈ స్వీట్ ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 7 వరకు ఖర్జూరాన్ని తీసుకుని మంచిగా వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా అయితే చేసుకున్న తర్వాత ఈ గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను. స్మాషర్ అంటే మంచిగా స్మాష్ చేసుకోవాలి. బనానా అనేది మంచిగా మెదిగిపోవాలండి. ఇప్పుడు దీంట్లోకి బెల్లం సిరప్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే ఖర్జూరం తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్ వరకు బెల్లం సిరప్ని అయితే వేసుకోవాలి. అంటే ఆ మాత్రం స్వీట్ నాకు సరిపోతుంది. మీరైతే మీ స్వీట్నెస్కి తగ్గట్టు తీసుకోవచ్చు. సో అన్నింటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మనం కొద్దిగా హీట్ అయితే చేసుకోవాలండి. దీనిలోకి చిన్న ముక్కలుగా చేసుకున్న కాజు కొద్దిగా వేసుకుంటున్నాను. అలానే 2 స్పూన్స్ వరకు గీ వేసుకోవాలి. నెక్స్ట్ దంచి పెట్టుకున్న యాలకల పొడి కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. దీనిని ఒక 2 నిమిషాల పాటు హీట్ చేసుకుంటే సరిపోతుందండి. కలుపుకుంటూ హీట్ చేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చూసారు కదా, ఒక 2 నిమిషాల పాటు దీనిని కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా గట్టిగా అయితే అవుతుందండి. సో అలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే పంచామృతంలా ఉంటుందండి. సో చూసారు కదా, చాలా తక్కువ టైంలో 2 రెసిపీస్ని అయితే ట్రై చేసేసాను. ఈ వరలక్ష్మీదేవి వ్రతానికి మీరు కూడా ఈ రెసిపీస్ని ట్రై చేసి అమ్మవారికి ప్రసాదంగా నివేదించండి. ఈ రెసిపీస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.